సభాధ్యక్షులు బైరు శేఖర్ గంగపుత్ర గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ టి చిరంజీవులు గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారు, ఇంటలెక్చువల్ ఫోరం పొలిటికల్ ఫ్రంట్ నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ యూట్యూబ్ ఛానల్స్ వారందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. వాస్తవానికి ఈ సమావేశం చాలా కీలకమైంది. ఒక పక్క 16 నుండి అసెంబ్లీ జరగబోతూ ఉన్నాయి. మొన్న 9 నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ సందర్భంలోనే ఒక పక్క తెలంగాణలో వేడిగా రకరకాల ఉద్యమాలు, కృత్రిమ ఉద్యమాలు జరుగుతున్న క్రమం లోపల ఒక స్టాండ్ ఖచ్చితంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది ఈ 2 సమావేశాలకు సంబంధించిన దాని మీద అని ఈరోజు మొత్తం తెలంగాణలో ఉన్న బీసీ సమాజానికి ఒక వాయిస్ ఇవ్వాలని చెప్పేసి బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇంటలెక్చువల్ ఫోరంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే ప్రధానంగా బీసీలకి అంశాలలో తలా ఒక అంశం మాట్లాడడం జరిగింది. బీసీలకు రక్షణ చట్టంకి సంబంధించింది నేను మాట్లాడతా. చూస్తూ ఉన్నాం మొత్తం కూడా ఈ సందర్భంలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న క్రమంలోనే బీసీలపై అణచివేతలు కూడా ప్రారంభం జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా బీసీలకి రావాల్సిన హక్కులు సంగతి దేవుడెరుగు కానీ మొత్తం ఉన్న హక్కుల్ని అస్తిత్వం మీదనే, బీసీల అస్తిత్వం మీదనే దెబ్బతీసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. అక్కడ నాగార్జున సాగర్, యాదగిరి యాదవ్ కాంచి మొదలు పెడితే కుమ్మెర ఘటనకు సంబంధించినటువంటి ఒక రజక బిడ్డ గణేష్ పైన జరిగినటువంటి దాడులకు సంబంధించిన పరంపర చూస్తూ ఉన్నాం. పక్కన ఆంధ్రప్రదేశ్లో ఒక ముసాయిదా, బీసీ రక్షణ చట్టానికి సంబంధించిన ముసాయిదా తయారవుతూ ఉంటే ఇక్కడ దున్నపోతు మీద వాన కురిసినట్టుగా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ సర్కార్కు కనీసం బీసీలకి రక్షణ చట్టం పక్కన పెట్టి కానీ బీసీలను భక్షించేటువంటి పని మాత్రం చేస్తారు. ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? రాజ్యాంగం అమలు జరుగుతుందా? లేకపోతే రెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుందా? ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యం అంటే మొత్తం కూడా బీసీలకు రక్షణ జరగాలి, ఎస్సీలకు రక్షణ జరగాలి, అదేవిధంగా దళిత బహుజనులందరూ కూడా ఒక శాంతి సౌభాగ్యాలతోటి ఈ ప్రజాపాలనలో ఉంటారని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇది ప్రజాపాలన కాదు, ఇది ఒక రెడ్డి పాలనలాగా, ఇది అగ్రకుల దోపిడీ పాలనలాగా జరుగుతూ ఉంది తప్ప ప్రజల్ని రక్షించేటువంటి పాలన లేదు. రకరకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాం. అదేవిధంగా చూసాం తాళ్ళరాంపూర్లో మొత్తం గౌడ సమాజాన్ని వెలివేశారు. అక్కడ యూడిఎస్ అదే విలేజ్ డెవలప్మెంట్ ఆ పేర్లతోటి రకరకాల పేర్లతోటి ఏ ఉద్దేశంతో నడుస్తున్నా ప్రధానంగా బీసీలపై టార్గెట్ చేస్తూ అక్కడ ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఒక పక్క నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగడాలకి అంతు లేకుండా పోయింది. అంతకుముందు చెరుకు సుధాకర్ పైన విపరీతంగా చంపేస్తా అని చెప్పేసి ఆయన అగ్రకుల దురహంకారాన్ని ప్రదర్శిస్తే మొన్న చూసాం యాదగిరి యాదవ్ని కూడా విపరీతంగా చిత్రహింసలు పెట్టడం జరిగింది. నిన్న చూసాం రెడ్లది కుమ్మెర గ్రామంలో ఒక రజక కుటుంబాన్ని ఎంత చిత్రహింసలు పెట్టి 2 నెలల పాపని కాళ్ళతో తొక్కి చంపినటువంటి సంఘటన ఇప్పటికి అరెస్ట్ చేయలేదు, ఇప్పటికి అరెస్ట్ కాలేదు. ఎవరో తూతు మంత్రంగా 3 అరెస్ట్ చేసి ఇప్పటికి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా మేము అంటా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రధానికి ఇంత పీకిన అంత పోటు కానీ ఇంత పోటు కానీ నల్లమల్ల బిడ్డ ఆ బిడ్డ ఈ బిడ్డ, నల్లమల్లలో పులిబిడ్డ కాదు నువ్వు పిల్లి బిడ్డ వచ్చినట్టుంది రాష్ట్రాన్ని వెళ్ళడానికి. ఏం జరుగుతూ ఉంది నీ జిల్లాలో? నీకున్నటువంటి 10-15 కిలోమీటర్ దూరంలో జరిగితే ఇప్పటికి అరెస్ట్ చేయకపోవడం, రెడ్లని నీ చుట్టాలని ఈ ఇంట్లో పెట్టుకున్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ దొరుకుతలేదట పోలీసు వాళ్ళకి. ఇంత నరమేధం కొనసాగుతూ ఉంటే, ఇంతపై బీసీల మీద ఉక్కుపాదం కొనసాగుతూ ఉంటే అందుకేసి అంటా ఉన్నాం మనం, మాకు రక్షణ లేకపోతే బీసీ రాష్ట్రంలో బతికేటువంటి పరిస్థితి లేదు. ఈ అగ్రకులాల పేరుతో రెడ్ల ఆగడాలు పెరిగిపోయినాయి. మొత్తం ఎక్కడ చూడు మాది రెడ్డి రాజ్యం వచ్చినట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు కొంతమంది రెడ్లు. ఈరోజు బీసీలు 90% బీసీ ఎస్టీ మైనార్టీలంతగా 90% ఉంటే 10% రెడ్లు, ఎలమలు, కమ్మలు, అదేవిధంగా
కోమట్లు మార్వాడీలతో పట్టు వరంగల్లో జేసీలు పెట్టుకొని బీసీలు ఎట్లా దోసుకోవాలి, ఎస్సీలను ఎట్లా దోసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక సమావేశం పెట్టుకొని జేసీలు పెట్టుకుంటా ఉన్నారు. అక్రమంగా 10% ఇక్కడ ఈడబ్ల్యూసీ అమలు జరుగుతూ ఉన్నా సరే వాళ్ళకి సంతృప్తి లేదు, ఆత్మ సంతృప్తి. ఇంకా దోసుకోవాలి. గుండు పిను నుంచి ఛానళ్ళ వరకు, చిన్న చిన్న పత్రికల నుంచి పెద్ద పెద్ద పత్రికల వరకు, ఈరోజు హెలికాప్టర్ తయారు చేసే కంపెనీల కాంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, వైన్ షాప్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్స్, ఏ చూసినా అన్నిట్లల్లో ఈ కులాలే మొత్తం కబ్జా చేసి పెట్టుకొని కోట్ల రూపాయలు దండుకొని రాజకీయాల్లో పెట్టుబడి పెట్టి దోసుకుంటా ఉంటే సరిపోవట్లేదు. ఇంకా ఎట్లా అనసాలే, వీళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఇంకా వీళ్ళని అస్తిత్వం ఎట్లా దెబ్బతీయాలి, వీళ్ళ భావపక్తని ఇంకా ఎట్లా తుంగలు తొక్కేసేయాలి, ఈ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు కాకుండా చూసుకోవాలి, ఇక రెడ్డి రాజ్యాన్ని ఎట్లా విస్తరింపజేయాలంటే కుట్ర చేస్తూ ఉన్నారు. అందుకోసం అంటా ఉన్నాం, పక్కనున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ రక్షణ చట్టం ఉంటే తప్ప మేము బతకలేము ఇక్కడ. మాకు ఎందుకంటే మా ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. 79 సంవత్సరాల స్వాతంత్రంలో ఇంకా బీసీలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అయ్యా మాకు రక్షించమని చెప్పేసి దేయి అని చెప్పి అడుకోవాల్సిన పరిస్థితి మాకు లేదు. ఖచ్చితంగా బీసీలకు రక్షణ చట్టం వచ్చేంత వరకు కూడా అక్కడ పార్లమెంట్లో కావచ్చు, ఇక్కడ అసెంబ్లీలో కావచ్చు, బడ్జెట్తో పాటు ఈ రక్షణ చట్టం కోసం మరొక ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇంటెలెక్చువల్ ఫోరంగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమ రూపాన్ని కూడా తీసుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు. నమస్తే.